హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్సర్స్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 ఆల్ ఇండియా మాక్ టెస్ట్ నంబర్ 14. ఓకే, ఇంగ్లీష్ పార్ట్ explanation. Let us begin the session. Okay, first question based on spotting errors. Although the policy was drafted with extensive consultations, many experts argue it is neither practical nor it aligns with the existing constitutional provisions governing state autonomy. ఇందులో ఎర్రరు ఏ పార్ట్లో ఉందని అడుగుతున్నాడండి. కొంచెం లిటిల్ బిట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సీన్ అండి. ఏంటి ఎర్రర్ ఇక్కడ అంటే నార్ ఇట్ అలైన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎర్రర్ ఉందండి. ఎలా ఉంటే రైట్ అంటే నార్ డస్ ఇట్ అలైన్, ఇలా ఉంటే రైట్ అవుతుందండి. నార్ ఇట్ అలైన్స్ అనకూడదు, నార్ డస్ ఇట్ అలైన్ అంటే డస్ యాడ్ చేయాలి, ఇట్ అలైన్ అనాలి, నాట్ అలైన్స్. రీజన్ ఏంటి, ఎందుకు ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉండాలి అంటే, ఎప్పుడైనా చూడండి మీకు నార్ తర్వాత ఒక క్లాజ్ వస్తే, క్లాజ్ అంటే ఏమొస్తుందండి మీకు, సబ్జెక్టివ్ వర్బ్ ఉంటే దాని క్లాజ్ అంటారు. అది ఎప్పుడూ కూడా క్వశ్చన్ ఫామ్లోనే ఉండాలి. ఇన్వర్షన్ అంటారు, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్. క్వశ్చన్ ఫామ్ అనొచ్చు, లేదంటే ఇన్వర్షన్ అనొచ్చు. ఇన్వర్షన్ అంటే ఏంటంటే పుట్టింగ్ వర్బ్ బిఫోర్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్. ఎప్పుడు ఈ రూల్ అప్లికబుల్ అవుతుందంటే నార్ తర్వాత ఒక క్లాజ్ అనేది వస్తే అది దట్ షుడ్ బి ఇన్ ఏ క్వశ్చన్ ఫామ్. ఇప్పుడు నార్ తర్వాత ఇట్ అలైన్స్ అని ఉంది కదా, ఇట్ అనేది సబ్జెక్టు, అలైన్స్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అది స్టేట్మెంట్ రూపంలో ఉంది, దాని క్వశ్చన్ రూపంలో రాయాలి ఖచ్చితంగా. ఇట్స్ ఏ రూల్. ఓకే, మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు అర్థమవడానికి. చూడండి ఈ సెంటెన్స్ చూడండి. హీ నైదర్ లైక్డ్ ద మూవీ, he neither liked the movie nor he stayed till the end. ఈ సెంటెన్స్ కరెక్ట్ చేయగలరా? అతనికి సినిమాను నచ్చలేదు, తర్వాత చివరి వరకు కూడా ఉండలేదు కదా. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన రూల్ని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయగలుగుతారా? మీరు ఏమైనా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ కూడా ఏముంది, నార్ వచ్చింది. నార్ తర్వాత ఇక్కడ క్లాజ్ వచ్చింది కదా. క్లాజ్ అంటే సబ్జెక్టు వర్బ్ ఉంటే క్లాజ్ అంటారు. అది ఎప్పుడూ కూడా మనకి ఇన్వర్షన్ రూపంలో ఉండాలన్నది రూలు. ఇదండి రూలు. నార్ తర్వాత ఒక క్లాజ్ వస్తే, క్లాజ్ అంటే ఏంటంటే సబ్జెక్టు వర్బ్ కనుకుంటే అది దట్ షుడ్ బి ఇన్ క్వశ్చన్ ఫామ్. ఇక్కడ హీ స్టేడ్ అనేది స్టేట్మెంట్ రూపంలో ఉంది, దీని క్వశ్చన్ రూపంలోకి మారిస్తే డిడ్ హీ స్టే అని వస్తుంది. రైట్, ఇదండి. సో అర్థమైంది కదండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి సి పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ సి. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The report highlights the need to reduce dependency on imports and encouraging domestic production for economic stability. Okay, this is the question which is related to
ప్యారలలిజం అండి. ప్యారలలిజానికి సంబంధించిన క్వశ్చన్. చూడండి ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ ఉంది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ అండుకి ఇటువైపు ఏముందంటే 2+v1 ఉంది, 2 ఇన్ఫినిటీ అంట. సో ప్యారలల్ ఎక్స్ప్రెషన్స్ అంటారండి. ఇటువైపు 2+v1 ఉన్నప్పుడు ఇటువైపు కూడా కంపల్సరీ 2+v1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది మనకి, జెరెండ్ ఉంది. కాబట్టి ఎలా ఉంటే రైట్ అవుతుందంటే టు ఎన్కరేజ్ అని ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. వెరీ సింపుల్ అండి. అండ్ అనే కంజంక్షన్ ఉన్నప్పుడు అండుకి ఇటువైపు 2 ఇన్ఫినిటీ ఉంది, 2 రెడ్యూస్ అని, అప్పుడు 2 ఎన్కరేజ్ అని ఉండాలి. వెరీ సింపుల్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఏ క్రోనలాజికల్ ఎర్రర్ ఇన్ ఏ లిటరరీ వర్క్ ఆర్ నెరేటివ్. క్రోనలాజికల్ అంటే రిలేటెడ్ టు టైమ్ అండి. క్రోనో అంటే టైమ్ అని అర్థం. సో ఈ క్రోనలాజికల్ ఎర్రర్ ఇన్ ఏ లిటరరీ వర్క్ ఆర్ నెరేటివ్, ఒక లిటరరీ వర్క్లో కానీ ఒక నెరేటివ్లో కానీ ఉండే క్రోనలాజికల్ ఎర్రర్ని ఏమంటారు? ఫ్యాలసీనా, ఆక్సిమోరానా, ఎనక్రోనిజమా, పారాడాక్స్. ఓకే, సో ఫస్ట్ వీటి మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫ్యాలసీ అంటే అర్థం ఏంటంటే ఏ ఫాల్స్ ఐడియా అని అర్థం అండి, ఒక తప్పుడు అభిప్రాయము, ఒక రాంగ్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. ఏ ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్ ఈస్ కాల్డ్ ఫ్యాలసీ అండి. ఏ రాంగ్ బిలీఫ్ లేదంటే ఏ ఫాల్స్ ఐడియా, ఒక తప్పుడు నమ్మకం కదా, లేదంటే ఒక ఫాల్స్ ఐడియాని ఫ్యాలసీ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇట్ ఈస్ ఎ ఫ్యాలసీ దట్ ఆల్ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ హ్యాపీ. అంతే కదండి, డబ్బుండే వాళ్ళందరికీ సంతోషం ఉంటుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ ఫ్యాలసీ. It is a fallacy that without writing mock tests, if you think you will get a job, it is a fallacy. It's a wrong, it's a false idea, right? It's a wrong belief. And it is a fallacy that you can buy everything with money. డబ్బు ఉంటే ఏదైనా కొనేస్తాను అనుకోవడం అనేది, సర్టన్ థింగ్స్ కెనాట్ బి పర్చేస్డ్ బై యూజింగ్ మనీ. ఓకే, అదండి, దట్ ఈస్ ఎ ఫ్యాలసీ. ఆక్సిమోరాన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టర్మ్ అండి. ఆక్సిమోరాన్ అంటే అర్థం ఏంటంటే ఫార్మింగ్ ఏ న్యూ వర్డ్ బై కంబైనింగ్ టూ ఆపోజిట్ వర్డ్స్. రెండు ఆపోజిట్ వర్డ్స్ని కంబైన్ చేసి ఒక కొత్త వర్డ్ని కనుక ఫామ్ చేస్తే దాన్ని ఆక్సిమోరాన్ అంటారండి. టూ ఆపోజిట్ వర్డ్స్ ఆర్ పుట్ టుగెదర్ టు మేక్ ఏ న్యూ మీనింగ్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి, ట్రూ లైస్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఆక్సిమోరాన్. ట్రూ కెనాట్ బి లై, లై కెనాట్ బి ట్రూ. నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు కదా. బిట్టర్ స్వీట్ అంటారు, ఆక్సిమోరాన్. స్వీట్ కెనాట్ బి బిట్టర్, బిట్టర్ కెనాట్ బి స్వీట్. దిస్ ఈస్ an oxymoron. కైండ్ టెర్రరిస్ట్ అంటారు, కైండ్ టెర్రరిస్ట్. A kind person cannot become a terrorist. A terrorist cannot be a kind person. ఇలాంటి వాటిని ఆక్సిమోరాన్స్ అంటారు. ఎనక్రోనిజం అంటే అదేనండి, ఏ క్రోనలాజికల్ ఎర్రర్ ఇన్ ఏ లిటరరీ వర్క్ ఆర్ నెరేటివ్ ఈస్ కాల్డ్ ఎనక్రోనిజం అంటారు. అంటే సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ టైం. ఏదైనా ఒకటి ఆ టైంకి అది సూట్ అవ్వదు అనుకోండి, అలాంటప్పుడు దాన్ని ఎనక్రోనిజం అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షేక్స్పియర్ ప్లేస్లో ఒక ప్లేలో
ఒక పర్టిక్యులర్ క్యారెక్టరు రోలెక్స్ వాచ్ ధరించాడు అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఈస్ వేరింగ్ ఏ రోలెక్స్ వాచ్ ఆన్ హిస్ రిస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ అనక్రోనిజం. ఎందుకంటే షేక్స్పియర్ టైంలో వాచెస్సే లేవు, ఇంక రోలెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. ఇలాంటి దాన్ని ఏమంటారంటే అనక్రోనిజం అంటారు. నెక్స్ట్ పారాడాక్స్. మనకి పారాడాక్స్ అంటే ఏంటంటే ఏ స్టేట్మెంట్ ఆర్ సిచ్యుయేషన్ దట్ సీమ్స్ టు కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్ బట్ మే స్టిల్ కంటైన్ ట్రూత్. పారాడాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ఓకే, దట్ సీమ్స్ టు కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే దానిని అది కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, బట్ స్టిల్ అందులో ఏదో ఒక ట్రూత్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది పారాడాక్స్ అనేది ఎలా ఉంటుంది అనడానికి. ఇప్పుడు చూడండి, ద మోర్ వి లెర్న్ ద మోర్ వి రియలైజ్ హౌ లిటిల్ వి నో. దిస్ ఈస్ కాల్డ్ ఎ పారాడాక్స్ కదా. ద మోర్ వి లెర్న్, మనము ఎంత ఎక్కువ నేర్చుకుంటే ద మోర్ వి రియలైజ్, మనము అంత ఎక్కువ తెలుసుకుంటాం. ఏమని? హౌ లిటిల్ వి నో, మనకెంత, అంతే కదా, మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే మనకి ఎంత తక్కువ తెలుస్తుందో అర్థమవుతుంది. చూడండి, ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత తక్కువ. పారాడాక్స్ అది. ఇలాంటి దాన్ని ఏమంటారంటే పారాడాక్స్ అంటారు. ఏ స్టేట్మెంట్ ఆర్ సిచ్యుయేషన్ దట్ సీమ్స్ టు కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్ బట్ మే స్టిల్ కంటైన్ ట్రూత్. నెక్స్ట్ 79. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. వన్ హూ ఈస్ మెంటలీ డిరేంజ్డ్ ఫ్రమ్ బర్త్ ఆర్ అర్లీ చైల్డ్హుడ్. కొంతమంది చిన్న వయసు నుంచే, చాలా తక్కువ వయసు నుంచే ఏంటంటే వీళ్ళు మెంటల్ మెచ్యూరిటీ అనేది ఉండదు, మానసిక ఎదుగుదల అనేది ఉండదండి. అంటే పెద్దయిన తర్వాత కూడా పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ వచ్చి ఇంబిసైల్ అంటారండి. ఆన్సర్ ఈస్ ఇంబిసైల్. అంటే వెరీ ఫూలిష్ ఆర్ స్టూపిడ్ పర్సన్ అని అర్థం. గ్రోత్ ఉండదండి వీళ్ళల్లో. అంటే ఫిజికల్గా గ్రో అవుతారు కానీ మెంటల్గా గ్రో అవ్వరు. అలాంటప్పుడు ఇంబిసైల్ అంటారు. నెక్స్ట్ లునటిక్ అంటే ఏంటంటే మ్యాడ్ అని అర్థం అండి. లునటిక్ మీన్స్ పిచ్చోడు, మ్యాడ్, ఇన్సేన్. ఓకే. మ్యానియాక్. మ్యానియా ఏంటండి? మ్యానియా అంటే మ్యాడ్నెస్, అబ్సెషన్. సో మ్యానియాక్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ క్రేజీ అబౌట్ సంథింగ్ ఆర్ బిహేవ్స్ వైల్డ్లీ. ఒక వ్యక్తి దేని గురించైనా చాలా క్రేజీగా ఉన్నా, లేదంటే అతను వైల్డ్గా బిహేవ్ చేసినా అతన్ని మ్యానియాక్ అంటారు. స్టాంచ్. వాట్ ఈస్ స్టాంచ్ అండి? హీ ఈజ్ ఎ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ద బీజేపీ. ఆమె స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ద హిందూయిజం అంటారు. సో మనకి స్టాంచ్ అంటే అర్థం ఏంటంటే మనకి లాయల్, ఫెయిత్ఫుల్, స్టెడ్ ఫాస్ట్ ఇలా వస్తుందండి. వెరీ లాయల్ అండ్ ఫర్మ్ ఇన్ సపోర్ట్. ఒక వ్యక్తి చాలా లాయల్గా ఉంటే, ఓకే, అలాంటప్పుడు స్టాంచ్ అంటారండి. లాయలు, ఫెయిత్ఫుల్, స్టెడ్ ఫాస్ట్, స్టాంచ్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. నౌ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇట్ ఈస్ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు బీ గైడెడ్ ఇన్ అవర్ లైఫ్స్ కోర్స్ by hatreds and aversions, for they are wasteful of energy and limit and twist the mind and prevent it to perceiving the truth. Okay, so మనకి టు పర్సీవింగ్ ప్లేస్లో ఏముండాలి అంటే ఆన్సర్ వచ్చి ఫ్రమ్ పర్సీవింగ్ అని ఉండాలండి. ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ పర్సీవింగ్ ద ట్రూత్. ఎందుకంటే ఇది రిలేటెడ్ టు ప్రెపోజిషన్స్ అండి. ఏంటి రూల్ అంటే ఇక్కడ చూడండి, స్టాప్ అని కానీ ప్రివెంట్ అని కానీ
ప్రొహిబిట్ అని కానీ ఫర్బిడ్ అని కానీ అబ్స్టైన్, రిఫ్రెయిన్, ఇవి ఏవొచ్చినా ఇలాంటి వర్డ్స్ వీటి తర్వాత ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుందండి. ఫ్రమ్ వచ్చి ఫ్రమ్ తర్వాత జెరెండ్ రావాలి. దిస్ ఈస్ ద రూల్. జెరెండ్ అంటే ఐఎన్జి రూపం. చూడండి ఇక్కడ ప్రివెంట్ వచ్చింది. ప్రివెంట్ తర్వాత ఏం రావాలి? ఫ్రమ్, పర్సీవింగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. రఫుల్ సంబడీస్ ఫెదర్స్. ఒకరి ఫెదర్స్ని రఫుల్ చేయడం అంటే ఏంటి? డోంట్ ట్రబుల్ మై ఫెదర్స్, ఐఎమ్ రియలీ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ టుడే అంటుంటారు. సో రఫుల్ సంబడీస్ ఫెదర్స్ అంటే ఒకరిని ఇరిటేట్ చేయడము లేదంటే అనాయ్ చేయడం అండి. కోపం తెప్పించడం, వాళ్ళని విసిగించడం సింపుల్గా చెప్పాలంటే. సో రఫుల్ సంబడీస్ ఫెదర్ మీన్స్ టు అనాయ్ ఆర్ ఇరిటేట్ ఆర్ వెక్స్. ఒకరిని విసిగించడము అనే అర్థంలో ఉపయోగిస్తారు. సో టు అప్సెట్, అనాయ్, ఇరిటేట్ సమ్వన్. ఎగ్జాంపుల్, his rude comment really ruffled her feathers. సో అతను ఏదైతే రూడ్ కామెంట్ చేశాడో అది ఆమెను ఇరిటేట్ చేసింది, అంటే షీ బికేమ్ యాంగ్రీ. ఓకే, నెక్స్ట్ 82. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. టు త్రో ఏ రెంచ్ ఇన్ ద వర్క్స్. ఈజీగా గెస్ చేసేయచ్చు కదా. త్రో ఏ రెంచ్ ఇన్ ద వర్క్స్. ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఒక మెషిన్ మీద వర్క్ చేస్తున్నారు సీరియస్గా. నువ్వు ఒక రెంచ్, ఒక స్వానర్ లాంటిది విసిరామనుకో, ఏమవుతుందండి? అప్పుడు ఆ వీల్ మీదకి విసిరితే ఏమవుతుందంటే వీల్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ రెంచ్ అనేది, రెంచ్ అంటే తెలుసు కదండి, నట్స్ వీటిని టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి యూస్ చేస్తుంటారు. అలాంటిది ఎప్పుడైతే నువ్వు విసురుతావో అక్కడ ఏమవుతుంది? అది రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ వీల్ ఆగిపోతుంది. అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రబుల్స్. సో టు క్రియేట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ కాంప్లికేషన్ ఇన్ ఏ ప్రాసెస్. సో టు కాజ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్పాయిల్ ఏ ప్లాన్ సో దట్ థింగ్స్ డోంట్ గో స్మూత్లీ. ద రెయిన్ త్రీ ఎ రెంచ్ ఇన్ అవర్ పిక్నిక్ ప్లాన్స్ కదా. సో మేము వి ప్లాన్ ఇట్ టు గో టు పిక్నిక్ బట్ ద సడన్ రెయిన్ త్రూ రెంచ్ ఇన్ టు అవర్ ప్లాన్. సడన్గా వర్షం వచ్చి మా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసింది. ఓకే, నెక్స్ట్ 83 to 87 ఎడిక్విటీ ప్యాటర్న్ ప్యాసేజ్ అండి. ఓకే, ఈజీగానే ఉందండి. ఒక్కసారి అయితే లెటెస్ రీడ్ ద ప్యాసేజ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్వైరన్మెంటల్ సైన్స్, మీరా chose not to join a corporate job. Instead, she moved to a remote Himalayan village where waste management was a growing concern. సో ఏం చెప్తున్నాడంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్వైరన్మెంటల్ సైన్స్, అంటే ఎన్వైరన్మెంటల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరా షీ డిడ్ నాట్ జాయిన్ ఎనీ కార్పొరేట్ జాబ్. తను ఏ కార్పొరేట్ జాబ్లో జాయిన్ అవ్వలేదంట. మరి ఏం చేసింది? ఇన్స్టెడ్ షీ మూవ్ టు ఏ రిమోట్ హిమాలయన్ విలేజ్ వేర్ ద వాస్ట్ మేనేజ్మెంట్ వాస్ ఏ గ్రోయింగ్ కన్సర్న్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ ఏ కార్పొరేట్ జాబ్, షీ వెంట్ టు షీ మూవ్ టు ఏ రిమోట్ హిమాలయన్ విలేజ్. ఒక రిమోట్ హిమాలయన్ విలేజ్కి వెళ్ళింది. వేర్ వేస్ట్ మేనేజ్మెంట్ వాస్ ఏ గ్రోయింగ్ కన్సర్న్. ఆ పర్టిక్యులర్ విలేజ్లో ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇట్ వాస్ ఎ గ్రోయింగ్ కన్సర్న్, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే, the village, although serene and picturesque, was slowly turning into a dumping ground due to lack of awareness and infrastructure.
సో, ఆ విలేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందట. కానీ, అంత అద్భుతమైనటువంటి విలేజ్ అనేది ఒక డంపింగ్ గ్రౌండ్‌గా తయారైంది. ఎందుకంటే, డ్యూ టు ప్రాపర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లేక, డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. Mira began by talking to villagers, understanding their habits, and introducing small behavioral changes. So, Mira ఏం చేసింది? She began by talking to villagers. First villages తో మాట్లాడింది. Understanding their habits and introducing small behavioral changes. సో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఓకే. కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చిందన్నట్టు. బిహేవియరల్ చేంజెస్. షీ కండక్టెడ్ వర్క్‌షాప్స్ ఆన్ సెగ్రిగేటింగ్ డ్రై అండ్ వెట్ వేస్ట్. సో, వర్క్‌షాప్స్ కండక్ట్ చేసింది. తర్వాత డ్రై వేస్ట్‌ని, వెట్ వేస్ట్‌ని ఎలా సెగ్రిగేట్ చేయాలనో కూడా వాళ్ళలో అవేర్‌నెస్ క్రియేట్ చేసిందన్నమాట. రీయూజ్డ్ డిస్కార్డెడ్ ప్లాస్టిక్ టు బిల్డ్ ఎకో బ్రిక్స్ and motivated local children to participate in cleanliness drives. ఇంకా ఏం చేసింది? రీయూజ్డ్ డిస్కార్డెడ్ ప్లాస్టిక్. ఈ డిస్కార్డెడ్ ప్లాస్టిక్‌ని యూజ్ చేసి ఏం చేసిందట? షీ బిల్ట్ ఎకో బ్రిక్స్. ఎకో బ్రిక్స్‌ని బిల్డ్ చేసింది. అండ్ మోటివేటెడ్ లోకల్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ క్లీన్లీనెస్ డ్రైవ్స్. ఈ లోకల్ చిల్డ్రన్‌ని కూడా, స్కూల్ చిల్డ్రన్‌ని కూడా క్లీన్లీనెస్ డ్రైవ్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళని ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసింది. వాళ్ళని మోటివేట్ చేసింది. స్లోలీ అ విజిబుల్ చేంజ్ ఎమర్జ్డ్. ఫైనల్‌గా ఒక మార్పు అయితే వచ్చింది. నారో లేన్స్ వన్స్ క్లటర్డ్ విత్ లిట్టర్ నౌ లుక్డ్ క్లీన్ అండ్ విలేజెస్ టుక్ ప్రైడ్ ఇన్ దేర్ సరౌండింగ్స్. ఒకప్పుడు ఇరుకురుగ్గా ఉన్నటువంటి లేన్స్, చెత్తతో నిండినటువంటి లేన్స్ అన్నీ ఇప్పుడు చాలా అందంగా తయారయ్యాయి. ఈవెన్ విలేజెస్ వర్ ఆల్సో దే ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ విలేజ్ నౌ. డిస్పైట్ మెనీ లాజిస్టికల్ ఛాలెంజెస్ అండ్ ఇనీషియల్ రెసిస్టెన్స్, మీరా రిమైన్డ్ అన్‌వేవరింగ్. అంటే ఇన్ ద బిగినింగ్ షీ ఫేస్డ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద విలేజెస్. షీ ఫేస్డ్ రెసిస్టెన్స్. బట్ అంటే ఇనీషియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏంటి? షీ రిమైన్డ్ అన్‌వేవరింగ్. అన్‌వేవరింగ్ అంటే ఏంటంటే డిటర్మిన్డ్. అంటే తను షీ వాస్ నాట్ అప్సెట్ ఆర్ డిస్టర్బ్డ్ బై ద ప్రాబ్లమ్స్ షీ ఫేస్డ్. ఓకే. హర్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఈవెంచువల్లీ లెడ్ ద స్ట్రిక్ట్ అథారిటీస్ టు రికగ్నైజ్ హర్ ఎఫర్ట్స్. సో, తన కమిట్మెంట్, తన కన్సిస్టెన్సీకి ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. టుడే దట్ వన్స్ నెగ్లెక్టెడ్ విలేజ్ స్టాండ్స్ యాస్ ఎ మోడల్ ఫర్ రూరల్ సస్టైనబిలిటీ ఇన్ స్ప్రింగ్ నైబరింగ్ రీజియన్స్ టు ఫాలో సూట్. సో, ఒకప్పుడు చెత్త కుప్పలాగున్న ఆ విలేజ్ అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక మోడల్ విలేజ్‌గా తయారైందండి. విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మీరా. ఓకే. Now, what is the central idea of the passage? The dangers of plastic waste in Himalayan villages, how to build eco bricks from plastic, one woman's effort in bringing sustainable change through community action, lack of education in mountain regions. Very easy kadandi. So, correct answer is C. Ante the entire passage talks about how a woman brought about changes in the village. ఓకే. అనే దాని గురించే చెప్తున్నాడు. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. చూస్ ద వర్డ్ దట్ బెస్ట్ మ్యాచెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్‌వేవరింగ్. అన్‌వేవరింగ్ అంటే వేవరింగ్ ఉండదు. నో వేవరింగ్, నో గోయింగ్ బ్యాక్. సో, అన్‌వేవరింగ్ అంటే ఏంటి? అన్‌వేవరింగ్ అంటే ఇన్‌కన్సిస్టెంటా? చూడండి మనకి ఇక్కడ అన్‌వేవరింగ్ అనేది పాజిటివ్ కాంటెక్స్ట్ ఉంది ఇక్కడ మనకి. అంటే దాని మీనింగ్ కూడా పాజిటివ్‌లో ఉండాలి కదా! చూడండి ఇన్‌కన్సిస్టెంట్ నెగెటివ్ అయిపోతుంది కదా! కన్సిస్టెన్సీ లేకపోవడం. సో, ఇది మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ ఎలా చేసుకోవచ్చో చూడండి. హెసిటెంట్ అంటే ఏంటి? హెసిటేట్ చేయడం. ఇది మన ఆన్సర్ కాదు. అన్‌సర్టెన్ కూడా నెగెటివ్. ఒకే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది. దట్ ఈస్ డిటర్మిన్డ్. అలా ఈజీగా కాంటెక్స్ట్ బట్టి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు.
అన్వేవరింగ్ అంటే డిటర్మిన్డ్, రెజల్యూట్, స్టెడ్ఫాస్ట్, అన్ఫాల్టరింగ్, పర్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటండి? ఇన్కన్సిస్టెంట్గా ఉండడం అంటే ఏంటంటే ఎరాటిక్గా ఉండడం అండి. ఎరాటిక్ అనొచ్చు, క్యాప్రిషియస్ అనొచ్చు, మెర్క్యూరియల్ అనొచ్చు, అన్స్టేబుల్ అనొచ్చు. ఓకే, చేంజబుల్, ఇలా ఎరాటిక్, ఇర్రెగ్యులర్, అన్స్టేబుల్, చేంజబుల్, ఫ్లక్చుయేటింగ్. డిటర్మిన్డ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ సినోనిమ్ ఫర్ అన్వేవరింగ్. సో డిటర్మిన్డ్ అంటే మనము రెజల్యూట్, స్టెడ్ ఫాస్ట్, అన్ఫాల్టరింగ్, పర్సిస్టెంట్, యూ కెన్ టేక్ ఆల్ దోస్ వర్డ్స్. హెసిటెంట్ అంటే ఏంటండి? హెసిటెంట్ అంటే ఏంటంటే సంకోచించడం, హెసిటేట్ చేయడం. అంటే రెలక్టెంట్, ఇండెసిసివ్, అన్సర్టన్, వేవరింగ్, టెంటేటివ్. ఓకే, అన్సర్టన్. అన్సర్టన్ అంటే ఏంటండి? నాట్ సర్టన్, రైట్? అంటే డౌట్ఫుల్, అన్ష్యూర్, ఇండెసిసివ్, అంబిగ్వస్, కన్ఫ్యూజ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి బీనండి. ఐడెంటిఫై ద అండర్లైన్డ్ క్లాజ్. షీ కండక్టెడ్ వర్క్షాప్స్ ఆన్ హౌ విలేజెస్ కుడ్ సెగ్రిగేట్ వేస్ట్ ఎఫిషియెంట్లీ. ఆమె వర్క్షాప్స్ కండక్ట్ చేసింది. దేని మీద? విలేజెస్ ఏ విధంగా, హౌ విలేజెస్ కుడ్ సెగ్రిగేట్ వేస్ట్ ఎఫిషియెంట్లీ. విలేజెస్ వేస్ట్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయొచ్చు అనే దాని మీద వర్క్షాప్స్ కండక్ట్ చేసింది. హౌ విలేజెస్ కుడ్ సెగ్రిగేట్ వేస్ట్ ఎఫిషియెంట్లీ అనేది ఏంటంటే అడ్జెక్టివ్ క్లాసా, అడ్వర్బ్ క్లాసా, నౌన్ క్లాసా, ఇన్ఫినిటివ్ క్లాసా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి నౌన్ క్లాజ్ అవుతుందండి. ఈ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలనో ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను యూట్యూబ్ సెషన్స్ చేశానండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లాజెస్ అని. మీకు ఒక 3 వీడియోస్ 4 వీడియోస్ ఉంటాయండి. ఒక్కసారి చూడండి. అసలు క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ నౌన్ క్లాస్, వాట్ ఈస్ అడ్జెక్టివ్ క్లాస్, వాట్ ఈస్ అడ్వర్బ్ క్లాస్, ఇలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, ఎవరిస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇక్కడ ఇది ఎందుకు నౌన్ క్లాస్ అవుతుందో చెప్తాను. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇది సబ్జెక్ట్ అండి. ఇదేంటంటే వర్బ్ అవుతుంది. షీ కండక్టెడ్ వర్క్షాప్స్ ఆన్, దేని మీద కండక్ట్ చేసింది? హౌ విలేజెస్ కుడ్ సెగ్రిగేట్ వేస్ట్ ఎఫిషియెంట్లీ. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ వర్బ్ ఉంది కదా, దానికి వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే మీకు సమాధానం గనక వస్తే, వాట్ టు విచ్ వీటితో క్వశ్చన్ వేసుకుంటే మీకు సమాధానం గనక వస్తే అది ఎప్పుడూ నౌన్ క్లాస్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఎక్కువగా వాటితోనే ప్రశ్న వేసుకుంటామండి, వాట్ ఆర్ విచ్. ఇప్పుడు ఎలా ప్రశ్న వేసుకోవాలంటే చూడండి, ఆన్ వాట్ డిడ్ షీ, on what did she conduct workshops అని ప్రశ్న వేసుకోండి. on what did she conduct workshops, ఆమె దేని మీద వర్క్ షాప్ కండక్ట్ చేసింది అని ప్రశ్న వేసుకుంటే నాకు సమాధానం వచ్చింది కదా. ఏమొచ్చింది? హౌ విలేజెస్ కుడ్ సెగ్రిగేట్ వేస్ట్ ఎఫిషియెంట్లీ. విలేజెస్ వేస్ట్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి అనే దాని మీద. సో వాట్తో ఇలా వాట్ను ఉపయోగించి ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ నౌన్ క్లాజ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. Choose the correct active voice or passive voice from the given sentence. Villages took pride in their surroundings. యాక్టివ్ వాయిస్లో ఉంది. టుక్ అనేది ఏంటి? V2 కదండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో మనకి యాక్టివ్ వాయిస్లో వర్బ్ సెకండ్ ఫామ్ ఉన్నప్పుడు, V2 ఉన్నప్పుడు, ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలంటే వాస్ కానీ వర్ కానీ రావాలండి. ఓకే, సో ఇప్పుడు మనకి వాజు వర్ ఎక్కడ ఉన్నాయండి? ఇందులో లేదు, ఇందులో లేదు. ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ రెండిట్లో ఉంది. సో ఇక్కడ ద విలేజెస్ టుక్ ప్రైడ్ ఇన్ దేర్ సరౌండింగ్స్ కదా. ఈ సెంటెన్స్లో చూడండి, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్.
ప్రైడ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. మనకు ఒక సెంటెన్స్ యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా అవుతుంది కదా. ఇక్కడేమో దేర్ సరౌండింగ్స్ వర్ టేకన్ ప్రైడ్ అన్నాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో మనకి ప్రైడ్ అవుతుంది కానీ సరౌండింగ్స్ కాదు కదండి. కాబట్టి ప్రైడ్ వాస్ టేకన్ బై ద విలేజర్స్ ఆన్ దేర్ సరౌండింగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీనండి. ఇక్కడ దేర్ సరౌండింగ్స్ వర్ టేకన్ ప్రైడ్. దేర్ సరౌండింగ్స్ వర్ టేకన్ ప్రైడ్ ఇన్ బై ద విలేజర్స్. అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ద విలేజర్స్ టుక్ ప్రైడ్ ఇన్ దేర్ సరౌండింగ్స్. ఐఎమ్ సారీనండి, దర్ ఇస్ ఎ స్మాల్ మిస్టేక్. చిన్న తప్పు చెప్పాను నేను. సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, విలేజర్స్ అనేది సబ్జెక్ట్ అండి, టుక్ అనేది వర్బ్ అండి. ఇక్కడ ప్రైడ్ ఇన్ దేర్ సరౌండింగ్స్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ టేక్ ప్రైడ్ అనేది ఏంటంటే ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఇట్ ఈస్ ఎన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనకి అక్కడ టుక్ అంటే V2 ఉంది కాబట్టి వాస్ కానీ వర్ కానీ ఉండాలి. ఇందులో లేదు కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి AB మిగులుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ సెంటెన్స్కి their surroundings were taken pride in by the villages. This is the correct answer అండి. సో their surroundings were taken pride. Surroundings were taken pride in by the villagers. By villagers. B ఎందుకు కాదంటే ప్రైడ్ వాస్ టేకన్ బై ద విలేజర్స్ ఆన్ దేర్ సరౌండింగ్. ఇక్కడ ఆన్ వచ్చింది ప్లస్ ప్రైడ్ వాస్ టేకన్ బై ద విలేజర్స్ అనేది this sentence doesn't sound good and it also doesn't sound meaningful. Okay, ఇది idiomatic expression కాబట్టి villages took pride in their surroundings. Their surroundings were taken. ఓకే చూడండి, దీన్ని తీసుకున్నాము their surroundings, తర్వాత వచ్చి were taken. ఈ ప్రైడ్ అనేది అలాగే రాసేసామండి. ఓకే, టేక్ ప్రైడ్ అనేది ఏంటంటే అది ఒక idiomatic expression అండి. సో దేర్ సరౌండింగ్స్ వర్ టేకన్ ప్రైడ్ ఇన్ బై విలేజర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. వీ మస్ట్ సపరేట్ డ్రై అండ్ వెట్ వేస్ట్ మీరా సెట్ టు ద విలేజెస్. చూడండి, మనకి దీని ఇండైరెక్ట్ లేక్ మార్చమన్నారు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో గనక మస్ట్ గనుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే అది హ్యాడ్ టుగా చేంజ్ అవుతుందండి. మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మస్ట్ అలాగే ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సెకండ్ ఆప్షన్ చూడండి, సో ఇక్కడ హ్యాడ్ టుగా చేంజ్ అవ్వలేదు, షుడ్ ఉంది. సో ఇక్కడ హ్యాడ్ టు వచ్చింది కదా, ఇదే మన ఆన్సర్. ఇక్కడ మస్ట్ అలాగే ఉంది, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీరా told the villagers that they had to separate dry and wet waste. Next, 88 అండి. పారాజంబుల్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో పారాజంబుల్స్ చేసేటప్పుడు ఒక్కసారి మనము రివర్స్ ఎలిమినేషన్ అలవాటు చేసుకుంటే బెటర్ అండి. సో రివర్స్ ఎలిమినేషన్ అంటే ఒకసారి ఆప్షన్స్ చూడాలి. సో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఏతో స్టార్ట్ అవుతున్నాయండి. సో మీకు ఎప్పుడైనా ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కనుక సేమ్ లెటర్తో స్టార్ట్ అవుతుంటే ఆ రెండింటిలో ఒకటి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఏ సెంటెన్స్ చదువుదాం, అది ఫస్ట్ సెంటెన్స్ అవుతుందా అవ్వదా అనేది ఒకసారి చూద్దాం. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ దిస్ ఇయర్ సర్ప్రైజ్డ్ ఆడియన్సెస్
when an independent low budget drama set in rural Maharashtra clinched the best film trophy over several big budget contenders. పర్ఫెక్ట్గా ఉందండి. సో ప్యాసేజ్ దేని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఈసారి అనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం అవార్డ్ అనేది ఒక లో బడ్జెట్ రూరల్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి, మహారాష్ట్రలో రూరల్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి ఒక సినిమాకి దక్కిందట. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఇదండి ఇది. సో ఖచ్చితంగా ఏతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఏ తర్వాత సి ఉంది. ఏ తర్వాత బి వస్తుందా, సి వస్తుందా చూద్దాం. బి చూడండి. వాట్ సెట్ ద ఫిల్మ్ అపార్ట్. ఈ సినిమాకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, అకార్డింగ్ టు ద జ్యూరీ వాస్ ఇట్స్ nuanced storytelling that blended local folklore with contemporary issues, creating a narrative both deeply rooted and universally resonant. దీని తర్వాత ఇది ఫాలో అవుతుంది కదండి. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద unique features or speciality in what way this movie is different from other movies అనేది చెప్తున్నాడు. What set the film apart according to the jury was its nuanced storytelling. Storytelling చాలా అద్భుతంగా ఉందంట. That blended local folklore with contemporary issues, creating a narrative with deeply rooted and universally resonant. So this is first one. And this is the second one అండి. థర్డ్ వన్ చూడండి. ద డైరెక్టర్ ఇన్ హర్ యాక్సెప్టెన్స్ స్పీచ్, అంటే అవార్డు తీసుకుంటూ ఆ సినిమా డైరెక్టర్ ఏం చెప్పారంటే, రివీల్ దట్ ద స్క్రిప్ట్ వాస్ డెవలప్డ్ ఓవర్ 5 years త్రూ వర్క్షాప్స్ విత్ విలేజెస్ ఎన్ష్యూరింగ్ ద అథెంటిసిటీ ఆఫ్ ఎవ్రీ కల్చరల్ రెఫరెన్స్. సో అవార్డు తీసుకుంటూ డైరెక్టర్ కూడా ఏం చెప్పిందంటే, తను ఆ స్క్రిప్ట్ మీద 5 years వర్క్ చేసిందట. అక్కడ లోకల్స్తో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ అలా. లాస్ట్లో కంక్లూషన్, దిస్ రికగ్నిషన్ మెనీ క్రిటిక్స్ ఆర్గ్యూడ్ మార్క్డ్ ఏ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియన్ సినిమా, సిగ్నలింగ్ a great appreciation for regional stories and grassroots filmmaking. This is fourth one. This is conclusion అండి. ఓకే, సో మనకి ఏబిసిడి ఇచ్చిన ఆర్డరే పర్ఫెక్ట్ ఉందండి. ఏసిబిడి కరెక్ట్ కాదు, ఏబిసిడి. ఏ తర్వాత ఖచ్చితంగా బి రావాలి. నెక్స్ట్ 89. ఇక్కడ S1 S6, S1 అంటే స్టేట్మెంట్ 1, S6 అంటే స్టేట్మెంట్ 6 అండి. మధ్యలో ఉండేటువంటి PQRS అనే స్టేట్మెంట్స్ని ఏ సీక్వెన్స్లో అరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వస్తుందో చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే 2 క్యూలు ఉన్నాయి 4 ఆప్షన్స్లో. అంటే 1 తర్వాత S1 తర్వాత 2గా క్యూ రావడానికి ఛాన్స్ ఉంది. సరే, ఒక్కసారి అయితే ఫస్ట్ S1 చదువుదాం. ద August 11, 2025 Supreme Court order represents the most forceful judicial intervention yet on the matter of free roaming dogs. కదా, సో August 11, 2025 రీసెంట్గా జరిగిందండి ఇది. సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి. రిప్రజెంట్స్ ద మోస్ట్ ఫోర్స్ఫుల్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఎట్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్రీ రోమింగ్ డాగ్స్. ఫ్రీ రోమింగ్ డాగ్స్ మీద సుప్రీం కోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీని తర్వాత ఆప్షన్స్లో 2 క్యూలు ఉన్నాయి కాబట్టి క్యూ చూద్దాం. ఢిల్లీ రిపోర్ట్స్ అరౌండ్ 30,000 డాగ్ బైట్స్ యాన్యువల్లీ. హారిబుల్ కదా. అండ్ rabies still claims lives among the poor with weak access to treatment. సో ఢిల్లీలో యాన్యువల్గా 30,000 మందిని కుక్కలు కరుస్తున్నాయట, స్ట్రే డాగ్స్. దీనివల్ల కొంతమంది ఏమవుతున్నారు, రేబీస్ అనే డిసీజ్ వచ్చి చనిపోతున్నారు. ఓకే, సో క్యూ. ఇప్పుడు S1 తర్వాత సెకండ్గా క్యూ రావచ్చు. దీని తర్వాత ఇంకొకటి చూద్దాం. దీని తర్వాత ఏమొచ్చింది, పి ఒకసారి చూద్దామా. ఇక్కడ QP ఉంది, అక్కడ QR ఉంది.
The court asked Delhi and nearby cities to collect every street dog, confine them in pounds, and expand shelter capacity quickly. సో ఇది కోర్టు ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే కోర్టు ద కోర్ట్ ఆస్క్ ఢిల్లీకి చెప్పింది ఏమని ఢిల్లీ అండ్ నియర్ బై సిటీస్ టు కలెక్ట్ ఎవ్రీ స్ట్రీట్ డాగ్, ప్రతి స్ట్రీట్ డాగ్ని కలెక్ట్ చేయాలి, వాటిని బంధించాలి ఇన్ పౌండ్స్ అండ్ ఎక్స్పాండ్ షెల్టర్ కెపాసిటీ క్విక్లీ. ఓకే, చూడండి. సో మనకి ఇది ఫస్ట్ వన్ కదండి. దీని తర్వాత ఇది వస్తుంది కదా, దిస్ ఈజ్ సెకండ్ వన్. The court tasked Delhi and nearby cities to collect every street dog, confine them in pounds, and expand shelter capacity quickly. Okay. దీని తర్వాత ఏమొస్తుందంటే దిస్ స్ట్రిక్ట్ స్టెప్. దిస్ స్టెప్ అంటే ఏ స్టెప్? ఇక్కడ ఏ స్టెప్ గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ కోర్టు చెప్పింది కదా, ప్రతి కుక్కని పట్టుకోండి, వాటిని బంధించండి. ఈ స్టెప్ అనేది దిస్ స్ట్రిక్ట్ స్టెప్ clashes with the Animal Birth Control Rules 2023, which require capture, neuter, vaccinate, release, and forbid long-term confinement except in extreme cases. This is third one కదండి. సో పి తర్వాత వచ్చి మనకి క్యూ తర్వాత వచ్చి పి, దాని తర్వాత వచ్చి ఆర్. నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ అండి. డెస్పైట్ దీస్ రూల్స్, ఈ రూల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా స్టెరిలైజేషన్ కవరేజ్ హ్యాస్ రేర్లీ క్రాస్డ్ 70%. 70% కూడా స్టెరిలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ అర్బన్ డాగ్ పాపులేషన్స్ కంటిన్యూ టు గ్రో. దస్ ద రూల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు టెస్ట్ ద నంబర్స్. ఓకే, సో మనకి ఏమవుతుందండి, క్యూపీ or S is the correct sequence. Next, one more question based on parajumbles. PQRS ఇచ్చాడు. PQQR 4 ఆప్షన్స్లో 2 క్యూతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి క్యూ అనేది ఫస్ట్ వన్ అవడానికి ఛాన్స్ ఉంది. ద రిపాట్రియేషన్ ఆఫ్ Piprava relics was a milestone in India's cultural diplomacy. సో ఖచ్చితంగా ఇది ఫస్ట్ వన్ అవుతుంది కదండి, ఎందుకంటే ద ప్యాసేజ్ టాక్స్ అబౌట్ రిపాట్రియేషన్ అంటే బ్రింగింగ్ బ్యాక్ అండి, వేరే ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి తెప్పించడం, మన ఓన్ కంట్రీ. సో ద రిపాట్రియేషన్ ఆఫ్ పిప్రావా రెలిక్స్ అంటే అవశేషాలండి, the remains of something related to past. So the repatriation of Piprava relics was a milestone in India's cultural diplomacy. ఇది పర్ఫెక్ట్. సో క్యూతో స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ క్యూ తర్వాత ఎస్ ఉంది, క్యూ తర్వాత ఆర్ ఉంది. ఏమొస్తుంది చూడండి. ఇక్కడ రెలిక్స్ గురించి మాట్లాడాడు కదా, ఇక్కడ మళ్ళీ రెలిక్స్ ఉంది, అంటే ఈ రెండు మ్యాండేటరీ పేర్ అండి. ద రెలిక్స్ లింక్డ్ టు, ఈ అవశేషాలు, ఈ రెలిక్స్ అనేవి దేనికి సంబంధించినవి? రిలేటెడ్ టు లార్డ్ బుద్ధ వర్ హాల్టెడ్ ఫ్రమ్ ఆక్షన్ బై గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ఇక్కడ ఏం జరిగింది, బుద్ధుడికి సంబంధించిన కొన్ని అవశేషాలను ఏంటి ఆక్షన్ వెయ్యకున్నా ఆపగలిగారంటండి. అది ద రెలిక్స్ లింక్డ్ టు లార్డ్ బుద్ధ వర్ హాల్టెడ్ అంటే స్టాప్డ్ ఫ్రమ్ ఆక్షన్ బై గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. అంటే ఆక్షన్ వేయబోతుంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఆపిందన్నమాట. సో క్యూ తర్వాత ఎస్. నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అండి. ఏ కోఆర్డినేటెడ్ diplomatic effort and missions abroad ensured
Sotheby's cancelled the sale. సో కోఆర్డినేటెడ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్. సో ఇండియన్ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏం చేసిందంటే ఈ ఈ సోథెబైస్ అనే కంపెనీ వాటిని అంటే బుద్ధుడికి సంబంధించిన అవశేషాలను వేలం వేస్తూ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని అంటే డిప్లొమాటిక్ కోఆర్డినేటెడ్ డిప్లొమాటిక్స్ ద్వారా ఆ అటెంప్ట్ని ఆ వేలాన్ని ఆపగలిగిందన్నమాట. ఓకే, ఇది కంక్లూషన్ అండి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ రోల్ రిఫ్లెక్టెడ్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ హెరిటేజ్ రికవరీ. సో గవర్నమెంట్కి గోద్రెజ్ ఇండస్ట్రీస్ కూడా హెల్ప్ చేసింది ఇందులో. ఓకే, ఆ వేలాన్ని ఆపడంలో. కాబట్టి మనకి ఏమవుతుందండి కరెక్ట్ ఆన్సర్ QSPR. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ అగైన్ S1 S6 ఇచ్చాడు, మధ్యలో PQRS అండి. ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్. దిస్ ఈస్ S1. Earlier, India had its own moral and social values. This change can be seen in our education system, marriages, food habits, and daily routine. But today they have changed enormously. The effect of westernization is visible everywhere in India. It may be harmful to forget our culture and values completely. Okay, చూడండి, ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్. దీని తర్వాత ఏమొస్తుందండి? మనకు ఆప్షన్స్ చూస్తే 2 Pతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి P సెకండ్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అర్లియర్ ఇండియా హ్యాడ్ ఇట్స్ ఓన్ మోరల్ అండ్ సోషల్ వాల్యూస్. పర్ఫెక్ట్ ఉంది. ఒకప్పుడు ఇండియా ఏంటి, ఇండియాకంటూ కొన్ని మోరల్ సోషల్ వాల్యూస్ ఉండేది ఒకప్పుడు. దీని తర్వాత P తర్వాత చూడండి, ఇక్కడ PQ ఉంది, ఇక్కడ PS ఉందండి. ఏదొస్తుందండి? క్యూలో దిస్ చేంజ్ కెన్ బి సీన్ అన్నారు. దిస్ చేంజ్ అంటే ఏ చేంజ్ తెలియదు. అదే ఎస్ చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఇస్ విజిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఈ వెస్టర్నైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఇండియాలో. ఓకే, పి తర్వాత వచ్చి ఎస్. ఓకే, దీని తర్వాత ఏమొస్తుందండి? ఆర్. దిస్ ఈస్ థర్డ్ వన్. బట్ టుడే దే హ్యావ్ చేంజ్డ్ ఎనార్మస్లీ. కానీ ఇవాళ చాలా చేంజెస్ వచ్చాయండి. ఇక్కడ చేంజ్ అన్నాడు కదా, ఇక్కడ మళ్ళీ దిస్ చేంజ్ అన్నాడు చూడండి. అంటే ఈ రెండు మ్యాండేటరీ పెయిర్. దిస్ చేంజ్ కెన్ బి సీన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మ్యారేజెస్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైలీ రొటీన్. అంటే మీకు చూడండి, ఆర్ తర్వాత ఖచ్చితంగా క్యూ రావాలండి. RQ అనేది ఏమవుతుందంటే మ్యాండేటరీ పెయిర్ అవుతుంది. సో మనకి మీరు చూసుకుంటే ఒకే ఒక ఆప్షన్లో RQ ఉంది, అది చూసుకున్నా తెలిసిపోతుంది. లాస్ట్లో కంక్లూషన్ అండి, ఇట్ మే బీ హార్మ్ఫుల్ టు ఫర్గెట్ అవర్ కల్చర్ అండ్ వాల్యూస్ కంప్లీట్లీ. సో SPRQ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, నెక్స్ట్ (92). Select the option that expresses the given sentence in direct or indirect speech. My grandfather wished that God should give me success in my new venture. He further said that his prayers would always be with me. Indirect speech లో ఇచ్చాడు, డైరెక్ట్ స్పీచ్ లో మార్చమన్నాడండి. ఈ కింది ఇచ్చిన సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ని చేంజ్ చేసినప్పుడు అది వస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి ఎలా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ విష్డ్ అన్నాడు, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ సేస్ అన్నాడు, ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ బి చూడండి, మై గ్రాండ్ ఫాదర్ సెడ్ టు మీ, మేబీ గాడ్ విల్ గివ్ యూ సక్సెస్ ఇన్ యువర్ న్యూ వెంచర్, మై ప్రేయర్స్ వుడ్ ఆల్వేస్ బీ విత్ యూ. చూడండి, ఇక్కడ వుడ్ ఉందంటే ముందు విల్ ఉంటే వుడ్ అవుతుంది కదా, కానీ ఇక్కడ ఆల్రెడీ వుడ్ ఉంది.
తర్వాత ఇంకొక రీజను గాడ్ షుడ్ గివ్ మీ అని ఉంది కదా, ఇక్కడ మేబీ అని ఉంది. మేబీ గాడ్ అనం కదా, మే గాడ్ అంటాం కానీ మే గాడ్ అందులో మే వస్తే మళ్ళీ విల్లు రాదు పక్కన, మే విల్ పక్కన రావు కదా, సో ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ సి చూడండి, మై గ్రాండ్ ఫాదర్ విష్డ్ టు మీ, మే గాడ్ గివ్ టు యూ సక్సెస్ ఇన్ యువర్ న్యూ వెంచర్, మై ప్రేయర్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. చూడండి ఇక్కడ ఆర్ ఉంటే అక్కడ వర్ర్ అవుతుంది కానీ వుడ్ అవ్వదు కదా, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ అంటే ఖచ్చితంగా డి అవ్వాలి. మై గ్రాండ్ ఫాదర్ సెడ్ టు మీ, మే గాడ్ గివ్ యూ సక్సెస్ ఇన్ యువర్ న్యూ వెంచర్, మై ప్రేయర్స్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. చూడండి ఇక్కడ విల్ ఉంది కాబట్టి అక్కడ వుడ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఏమొస్తుందంటే మే ఉన్నప్పుడు జనరల్గా మైట్ అవుతుందండి. మే ఈస్ చేంజ్డ్ ఇన్ టు మైట్ ఇన్ విషెస్. విషెస్ విషయంలో విష్ చేసేటప్పుడు మే మైట్గా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ వాడు మనకి షుడ్ ఇచ్చాడండి. మైట్ ఉన్నింటే బాగుండేది, బట్ ఇంకా అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ లేదండి మనకి. కాబట్టి వి మస్ట్ టేక్ ఓన్లీ డి. అక్కడ క్వశ్చన్లో వుడ్ మైట్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఇంకా తప్పదు. ఇంకా ఇచ్చిన వాటిలో అంటే దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ ఆప్షన్. నెక్స్ట్, select the option that expresses the given sentence in direct or indirect speech. If I had the manual of the new TV, I would have fixed it by now. చూడండి, if I had the manual, ఇక్కడ V2 ఉందండి. If I had the manual of the new TV, I would have fixed it by now, said Uma. చూడండి, Uma said that if she was having అన్నాడు. ఇది రాంగ్ కదండి, ఇక్కడ హ్యాడ్ ఉంటే అక్కడ వాస్ హ్యావింగ్ ఎలా వస్తుంది? బి చూడండి, ఉమా సెడ్ దట్ ఇఫ్ షీ హ్యాస్ అంట, హ్యాడ్ ఉంటే హ్యాస్గా మారదు కదండి, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేషనేనండి. ఉమా సెడ్ దట్ ఇఫ్ షీ విల్ హ్యావ్ అంటే అక్కడ హ్యాడ్ ఉంటే ఇక్కడ విల్ హ్యావ్గా మారదు కదా, ఎలిమినేట్ చేస్తే సో హ్యాడ్ అంతే కదండి. మనకు సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. కాబట్టి హ్యాడ్ వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డీనండి. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. The lady said to the plumber, why didn't you come last week? The RO machine has been making some noise for the last 10 days. Why didn't you come last week? The lady asked the plumber. చూడండి, మనకి ఇక్కడ why didn't you come సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మనకి ఎప్పుడైనా చూడండి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ అంటే V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 రావాలండి. సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనకి ఖచ్చితంగా హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. చూడండి, మనకి the lady asked the plumber why he hadn't come the previous week and told him that the RO machine had been making some noise for the last 10 days. Correct answer is C. మిగతా ఎందుకు కాదంటే ద లేడీ ఆస్క్డ్ ద ప్లంబర్ వై హీ డిడెంట్ కమ్ అన్నాడు. టెన్స్ చేంజ్ అవ్వలేదు, సింపుల్ పాస్ట్లోనే ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్గా మారలేదు. ద లేడీ ఆస్క్డ్ ద ప్లంబర్ వై హీ హ్యాడ్ కమ్, అక్కడ నెగిటివ్లో ఉంటే ఇక్కడ పాజిటివ్లో ఇచ్చాడు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ద లేడీ ఆస్క్డ్ ద ప్లంబర్ ఫర్ నాట్ కమింగ్ అంట, హ్యాడ్ అనేది లేదు, ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. The wellness organization will launch a series of interactive workshops next month to educate urban residents on street management and balanced nutrition. Will launch అన్నాడు. మనకి యాక్టివ్ వాయిస్లో విల్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుందండి? విల్ బీగా చేంజ్ అవుతుంది కదండి. సో విల్ బీ అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. సో ఏ సిరీస్ ఆఫ్ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్ విల్ బీ లాంచ్డ్ కదా. ఎస్, ఇక్కడే ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇదేనండి కరెక్ట్ ఆన్సర్. మిగతా ఎందుకు కాదో చూద్దాం. అర్బన్ రెసిడెంట్స్ విల్ బీ ఎడ్యుకేటెడ్ అంట. మనకి చూడండి ఈ సెంటెన్స్లో ద వెల్నెస్ ఆర్గనైజేషన్ అనేది సబ్జెక్టు, విల్ లాంచ్ అనేది వర్బు,
ఏ సిరీస్ ఆఫ్ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్ అనేది ఆబ్జెక్ట్. సో మనకి ఏ సిరీస్ ఆఫ్ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్తో స్టార్ట్ అవ్వాలి కదా. సో మనకి ఇది స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అవ్వలేదు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ మంత్తో స్టార్ట్ అవుతుంది, ప్లస్ విల్ బీ లాంచ్డ్ అని ఉండాలా, లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది, విల్ బీ లాంచ్డ్ బదులు విల్ హ్యావ్ బీన్ లాంచ్డ్ అన్నాడు, టెన్స్ చేంజ్ అయింది. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ. 96. The committee had already approved the revised budget before the annual meeting began. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, హ్యాడ్ ఆల్రెడీ అప్రూవ్డ్. మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటే పాసివ్ వాయిస్లో బీన్ రావాలి కదా. అక్కడ హ్యాడ్ ఉందంటే హ్యాడ్ బీన్ అవ్వాలి. సో హ్యాడ్ బీన్ అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ వాజ్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ద రివైజ్డ్ బడ్జెట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అప్రూవ్డ్ బై ద కమిటీ. ఎస్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ విల్ హ్యావ్ బీన్ ఉంది, టెన్స్ చేంజ్ అయింది, ఇక్కడ ఈజ్ ఉంది, ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. 97. Choose the word that is similar in meaning to the word quixotic. ఏంటండి క్విక్జాటిక్? క్విక్జాటిక్ ఐడియా, క్విక్జాటిక్ ప్లాన్ అలా అంటుంటారు. క్విక్జాటిక్ అంటే ఏంటంటే సంథింగ్ విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్, ఐడియలిస్టిక్ అని చెప్పచ్చు. ఏదైతే ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదో ఉటోపియన్ అంటారు కదా, సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, దట్ ఈస్ కాల్డ్ క్విక్జాటిక్ అంటారు. సో మనకి దానికి నియరెస్ట్గా ఉండేది ఏంటంటే ఐడియలిస్టిక్ అండి. చూడండి, సో క్విక్జాటిక్ అంటే ఐడియలిస్టిక్, ఉటోపియన్, డ్రీమీ, అన్రియాలిస్టిక్, ఇంప్రాక్టికల్. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్, క్విక్జాటిక్. క్విక్జాటిక్ ప్లాన్, క్విక్జాటిక్ ఐడియా అలా అంటుంటారండి. ఓకే, సో మనకి రియాలిస్టిక్ అంటే అర్థం ఏంటంటే దానికి యాంటోనిమ్ అవుతుందండి. రియాలిస్టిక్ అంటే ప్రాక్టికల్, రేషనల్, ప్రాగ్మాటిక్, సెన్సిబుల్ కదా, రీజనబుల్, లాజికల్, డౌన్ టు ఎర్త్, ఇలా యాంటోనిమ్ అవుతుంది ఈ వర్డ్కి. దిస్ ఈస్ యాంటోనిమ్. మనం సినోనిమ్ కనుక్కోవాలి. ఐడియలిస్టిక్ అంటే ఉటోపియన్, రొమాంటిక్, క్విక్జాటిక్, విజనరీ, నోబుల్ మైండెడ్ అండ్ రియలిస్టిక్. ఈ ప్రాక్టికల్ అనేది కూడా ఏమవుతుంది, మళ్ళీ యాంటోనిమ్ అవుతుందండి ఈ వర్డ్కి. ప్రాక్టికల్ అంటే యూటిలిటేరియన్, ఫంక్షనల్, వర్కబుల్, ఫీజిబుల్. లాజికల్ అనేది అగైన్ ఇట్ ఈస్ యాంటోనిమ్ అవుతుంది. అంటే ఒక సినోనిమ్ ఇచ్చాడు, మిగతా యాంటోనిమ్స్ ఇచ్చాడు. సో క్విక్జాటిక్ అంటే సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, ఐడియలిస్టిక్, ఉటోపియన్. ఓకే, అలా. సో ఆన్సర్ వచ్చి బీనండి. 98. Choose the word that is most opposite in meaning to the word abstemious. Abstemious అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. అసలు abstemious అంటే ఏంటి? abstemious అంటే one who is very very controlled in eating or drinking. ఏ వ్యక్తి అయితే చాలా కంట్రోల్డ్గా ఉంటాడో ఈటింగ్, డ్రింకింగ్ విషయంలో, ఎక్కువ తినరు, ఎక్కువ తాగరు, చాలా లిమిటెడ్గా ఉంటారండి. అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని abstemious అంటారు. abstemious అన్నా, ఎసిటిక్ అన్నా, abstinent అన్నా ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అండి. మోడరేట్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఇన్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. సో మోడరేట్గా ఉంటారు, లేదంటే సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. అసెటిక్, టెంపరేట్, రిస్ట్రైన్డ్, అబ్స్టినెంట్, సెల్ఫ్ డినయింగ్, ఇవి సినోనిమ్స్. మనకు మోడరేట్ అనేది ఏమవుతుంది, సినోనిమ్ అవుద్ది కదా. మనం యాంటోనిమ్ కనుక్కోవాలి కాబట్టి యాంటోనిమ్ వచ్చి ఏంటంటే గ్లటనస్ అండి. గ్లటన్ అంటే ఏంటంటే తిండిపోతూ. ఎవరైతే వన్ హూ ఈట్స్ లైక్ ఎ పిగ్ ఈస్ కాల్డ్ గ్లటనస్. సో గ్లటనస్ అంటే గ్రీడీ, రెవెనస్, వొరాషియస్, ఇన్సాసిబుల్, ఓవర్ ఇంటెలిజెంట్, డివోవరింగ్. ఓకే, పయస్ అంటే ఏంటండి? పయస్ అంటే
like something very religious, fervent, holy అలా వాడతారండి. రిలీజియస్, గాడ్ ఫియరింగ్, డివౌట్, సెయింట్లీ అలా. మోడరేట్ అంటే ఇంకా మనకి టెంపరేటివ్, బ్యాలెన్స్డ్, రీజనబుల్ సినోనిమ్ అవుతుందండి ఇచ్చిన వర్డ్స్కి. సైకోఫాంట్ అంటే ఎవరండి? సైకోఫాంట్ అంటే ఫ్లాటరర్ అండి. ఓకే, ఫ్లాటరర్, టోడీ, బూట్లిక్కర్, అడ్యులేటర్, ఎంతసేపు ఇతరులను కొంతమంది పొగుడుతూ ఉంటారు, అలాంటి వ్యక్తిని సైకోఫాంట్ అంటారు. నెక్స్ట్ 99. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. డెఫినెట్లీ ఎంబరాస్, ఇన్స్క్రూటబుల్, మిస్చీవియస్. ఈజీ కదండి. ఇన్స్క్రూటబుల్ రాంగ్ ఉంది, ఇక్కడ ఈ ఎక్స్ట్రా పడింది, INSCRUTABLE. సో మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. డెఫినెట్లీ అంటే సర్టన్లీ, ఎంబరాస్ అంటే హ్యూమిలియేట్ ఆర్ మార్టిఫై, ఇన్స్క్రూటబుల్ అంటే అర్థం ఏంటంటే మిస్టీరియస్, ఎనిగ్మాటిక్, అన్ఫాథమబుల్, మిస్చీవియస్ అంటే నాటీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. క్యానోసార్ ఏదండి కరెక్ట్ స్పెల్లింగ్? కరెక్ట్ స్పెల్లింగ్ ఈస్ ఏనండి, CONNOISSEUR. క్యానోసార్ అంటే an expert in judging food or music or art. an expert in judging food, music or art. ఒక ఫుడ్ని, ఒక మ్యూజిక్ని, లేదంటే ఒక ఆర్ట్ని జడ్జి చేయగలిగినటువంటి వ్యక్తిని క్యానోసార్ అంటారండి. ఓకే, అదండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. See you in the next mock test. Thank you so much.